గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసనసభ్యులు నసీరు, గల్లామాధవి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్లతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. నగరంలో పలు చోట్ల యోగా దినోత్సవ వేడుకలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు జరిగాయి. జిల్లా న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో యోగా వేడుకలు నిర్వహించారు. Every 115 couples, ప్రతి 15 మంది కపుల్స్లో 1 couple is suffering from infertility. దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే రైజ్ అవ్వడానికి, ఇన్సిడెన్స్ అనేది పెరగడానికి మెయిన్ కారణం బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల సంతానలేమి సమస్య అనేక రకాల వల్ల ఇంక్రీజ్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే సమ్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఆడవాళ్ళలో వచ్చేది లైక్ పీసీఓడి సమస్య కానీ, థైరాయిడ్ సమస్య కానీ, స్ట్రెస్ అనేది మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. లైక్ వర్క్ లైఫ్లో కానీ, స్టూడెంట్ లైఫ్లో కానీ మనకి లెక్చర్స్పై అండాశయాలు కానీ గర్భాశయానికి అందలేక ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో వీటికి మనకి యోగా ఎలా ఉపయోగపడుతుంది? సో యోగా అనేది ఒక 5 ఫ్యాక్టర్స్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్ ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేస్తుంది. ఏవైతే హార్మోన్స్ మన బాడీలో కరెక్ట్ పద్ధతిలో ఉండాలో వాటిని క్రమ పద్ధతిలో ఉంచి యోగా అనేది మన ఫర్టిలిటీ ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంతకుముందు చెప్తున్నట్టుగానే స్ట్రెస్ ఫ్యాక్టర్ని డిక్రీజ్ చేస్తుంది. ఎలా? యోగాలో మనకి ఎండార్ఫిన్స్ అండ్ ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే స్ట్రెస్ రిలీజ్ అయ్యే హార్మోన్ ఉంటుందో దాన్ని కౌంటర్ చేసి దాన్ని తగ్గించడం వల్ల యోగా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది.